తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డ పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. విశ్రాంతి తీసుకోవాలని ప్రజలు తీర్పిచ్చినా ఆయన తీరులో మార్పు రాలేదన్నారు. ఫామ్ హౌస్ లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో గ్రాడ్యుయేట్లతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిందని, టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేశామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా చేశామని చెప్పారు. కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు ప్రతి నెల 600 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. 100 ఏళ్లుగా జరగని కులగణనను తాము చేశామని చెప్పారు. ఈ రోజు ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ సమస్య, ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు రాక అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, అమీర్పేట చౌరస్తాలను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల నుంచి తవ్వకర్సులకు తీసుకొని జేబులో పైసలు పెట్టుకొని హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయితే 10 సంవత్సరాలు మీ జీవితం అంతా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయా? వచ్చిన నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా.